ఏకత్రితంగా కళ్యాణ మహోత్సవంలో దర్శించారు. శంకర భగవత్పాదులు పరమ పవిత్రమైన పరమాత్మ యొక్క దివ్య సౌందర్య సందర్శన ఆనందం అపరిమితంగా అనుభవించారు. ఒక్కొక్క పదాన్ని నిర్వచిస్తూ సర్వోపియం సమాశ్రిత్య సకలం భద్రమశ్నుతే శ్రియాచ భద్రయా యుక్తాః యస్తం భద్రం నమామ్యహం అంటారు. భద్ర శబ్ద వాచ్యుడు నరసింహుడు అని మనకి ఉపనిషత్తు సూచిస్తోంది. ఈ లోకాలకి భద్రం కలగాలి. భద్రాః పరమాత్మ మంగళప్రదుడు. భద్రయా యుక్తాః లక్ష్మీ విశిష్టుడై లోకాలని అనుగ్రహించే స్వామి లక్ష్మీ నృసింహస్వామి అని అద్భుతమైన ఆనందాన్ని మనకి పంచారు మన పెద్దలు. అలాంటి స్వామి నామ స్మరణ చేతనే ఇక్కడ సమస్తము పవిత్రమవుతుంది అంటారు. నరసింహ నామమే ఆనందదాయకము అంటారు. నరవత్ సింహవచ్చైవ యస్య రూపం మహాత్మనా సగం నరుడిగా సగం సింహంగా ఎలా ఉంది ఆ రూపము అన్నారు. వేదాంత దేశికులు అందమైన ఆనందాన్ని అనుభవిస్తూ సిదికిల సిదాక్షీరన్యాయేన సంగమితాంగదం రంగేంద్ర సింహముపాస్మహే. పాలు పంచదార రెంటిని ఒక్క దగ్గర కలిపితే ఎంత పరమ ఆస్వాదయోగ్యములో దర్శనం సర్వ భావకర్షణం అంటారు. స్వామిని భాగంగా శుద్ధి పుణ్యాహ వాచన కైంకర్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. జలములు పరమాత్మ యొక్క స్వరూపములు అలాంటి పరమాత్మని ప్రార్థిస్తున్నారు. ఆచరించే కర్మలు సర్వము స్వస్థమయం కావాలి. పరమాత్మ అనుగ్రహం చేత సుఖప్రదం కావాలి, శుభప్రదం కావాలి. పరమాత్మ ఈ నృసింహ ఆవిర్భావాన్ని ఒక అద్భుతమైనటువంటి తత్వాన్ని మనకి దర్శించి అలాంటి అత్యంత వైభవోపేతమైన ఆనందదాయకమైన కళ్యాణం నిజంగా ఇది కాంచిన వారిదే వైభోగము అంటారు. అలాంటి వైభోగాన్ని మనందరికీ అందించే స్వామి కళ్యాణంలో శుద్ధి పుణ్యాహ వాచన మంత్రములని మనం ఆలకిద్దాం. పరమాత్మ ब्रह्मणे नमो अस्मत्ते नमः पृथिव्यै नमः ओषधीभ्यः वाजे नमो वाचस्पतये नमः विष्णवे बृहते करोमि ओम शान्ति शान्ति शान्तिः ओम वाजे याजादिरायाजादिरावस्यै वाजे नमो नमो वाजे नमो वाचस्पतये नमः ऋषिभ्यो मन्त्रगुभ्यो मन्त्रपदिभ्यो महामृषयो मन्त्रगुदो मन्त्रपदय पराधर्मावृषे मन्त्रगुदो मन्त्रपदीं पराधां वैश्वदेवीं वाजवत्यासगं शिवामदस्तान्विष्टादेवेभ्यः सर्वमेद्यौ सर्व पृथिवी सर्व विश्वमिदं जगत् चन्द्रश्च सूर्यश्च शर्म ब्रह्म प्रजापति भूरं वदिष्ये भुवनं वदिष्ये तेजो वदिष्ये यजो वदिष्ये तपो वदिष्ये ब्रह्म वदिष्ये सत्यं वदिष्ये तस्माहमिदमुपस्तरणमुपसृणमुपस्तरणं मे प्रजायै पशूनां भूयादुपस्तरणमहं प्रजायै पशूनां भूयादम्राणापाणो मृत्योर्मापादं प्राणापाणो मामादिष्टं मधुमयिष्ये मधुजयिष्ये मधुवक्ष्यामि मधुवदिष्यामि मधुवतीं देवेभ्यो राजवद्यादकं जिष्णोडेन्यामनुष्येभ्यः सम्मा देवा वन्दो भागै विदो न वदन्तु ॐ शान्ति
శాంతి 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 సూర్యః భవంతు చంద్రమా భవతు మృళికా సరస్వతి వాస్తసి వాస్తు మత్వాస్తు మంతో భూయాస్మమాస్తు చిత్మక్ష్య వాస్తు భూయాచ్చోస్మాన్ వేష్టియంద్రయన్ సంవత్సరపూర్వకంగా ఈ కళ్యాణోత్సవం వీక్షిస్తున్నటువంటి ఆ లక్ష్మీ నరసింహుడు వరదుడై ఇవ్వాలి అని కోరుకుంటూ పుణ్యక్షేత్రం అతి త్వరలో ఎలాగైతే మనకు తిరుమల క్షేత్రము ఎంత ప్రఖ్యాతి వహించిందో తిరుమల క్షేత్రంలాగా యాదాద్రి క్షేత్రం కూడా అతి రూపు దాల్చబోతున్నది. దానికి స్వామి యొక్క సంకల్పం ఎంత బలంగా ఉన్నాయంటే వాయువేగంతో ఇక్కడ రూపుదిద్దుకుంటున్నాయి. మాన్యులు మన ముఖ్యమంత్రి వర్యుల యొక్క కళ సాకారం కాబోతూ ఉన్నది. యాదాద్రి ప్రపంచంలోనే ఒక ప్రముఖమైనటువంటి క్షేత్రం కావాలి, విశ్వవ్యాప్తం చేయాలి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క వైభవాన్ని అని ఈరోజు మధ్యాహ్నం స్వామి యొక్క ఈ ఆలయానికి మన ముఖ్యమంత్రి వర్యుల వారు బాజాలు కానీ అలాగే కొద్ది నిమిషాలు బాజాలు టపాకాయలు ఆపాలి. అన్ని చోట్ల వినిపించాలి. బాలాలయం అద్భుతంగా సిద్ధం కాబోతోంది. మన స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే మన కార్యనిర్వహణాధికారి గారు అలాగే మన దేవాదాయ శాఖ అమాత్యులు ఇలా అందరూ కూడుకొని ఆ లక్ష్మీ నరసింహస్వామి మహోత్కృష్టమైనటువంటి ఒక మహా యజ్ఞాన్ని ప్రారంభం చేశారు. ఇప్పుడు మనం కొద్దిమందిలో చూడబోతున్నాం కళ్యాణం. కానీ ఈ క్షేత్రము అతి త్వరలో విస్తృతం అయిపోయిన తర్వాత వేల మంది ఈ కళ్యాణోత్సవాన్ని ఇక్కడే కూర్చుని వీక్షించేటువంటి భాగ్యము మనం పొందబోతున్నాం. ఎలాగైతే తిరుమల క్షేత్రంలో 4 మాడవీధులు ఈ క్షేత్రానికి రాబోతున్నాయి. ఎందుకంటే అక్కడ వెంకటేశ్వరుడు, ఇక్కడ వెంకట నారసింహుడు అన్నారు, ఇక్కడ పంచనారసింహుడు, వెంకట నారసింహుడు. ఇలా ఈ నరసింహస్వామి యొక్క వైభవం విశ్వవ్యాప్తమై దిగ్దిగంతమై ఆ స్వామి యొక్క వైభవాన్ని మన ముఖ్యమంత్రి వర్యుల వారు విశ్వవ్యాప్తం చేయటానికి సంకల్పించినటువంటి మహోత్కృష్టమైనటువంటి సంవత్సరం ఈ కళ్యాణంలో మనం కోరుకుందాము స్వామి వారిని. స్వామి ఈ కళ్యాణాన్ని లక్షలాది మంది ఈ ప్రాంగణంలో కూర్చొని చూసే భాగ్యాన్ని మాకు కలిగించు. అందుకే ఇందుగలడందు లేడని సందేహము గలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు చూచిన అందందే గలడు దానవగ్రని వింటే అని ఆ కృతయుగంలో ఆ స్వామి ప్రహ్లాదాది భక్తులకు ఎలాగైతే అనుగ్రహించాడో ఈ కలియుగంలో మనందరికీ కూడా వరదుడై వాంఛితార్థప్రదుడై అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడై ఆదిమధ్యాంతరహితుడై అప్రమేయ అనంత కళ్యాణ గుణ సంపన్నుడై మన యాదాద్రి పంచ లక్ష్మీ నరసింహస్వామి మనందరి వాంఛితత్వములను తీర్చి ఈ
తెలంగాణ ప్రాంతాన్ని సుజలం సుఫలం సస్యశ్యామలం అందరూ కలలు కన్నటువంటి బంగారు తెలంగాణ పూర్తిగా సాకారమయ్యేట్టుగా మనందరికీ ఆ వాంఛితములన్నీ ఇవ్వాలి అని ఒకసారి ఆ స్వామిని ప్రార్థన చేద్దాం. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గోవిందా, గట్టిగా అందరూ కూడా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గోవిందా. ఎందుకంటే ఇక్కడ మనం యాదాద్రి మీద గోవింద అంటే ఇది వెంకటాచలం వరకు వెళ్ళాలి. వెంకట నరసింహుడు వినాలి ఈ మన ప్రార్థన అంతా కూడా. వెంకటేశ్వర నీదే కాదయ్యా వైభవం, మాకు కూడా వైభవం ఉంది, మా నరసింహుడికి కూడా వైభవం ఉంది. ఆ వైభవాన్ని చూద్దామయ్యా స్వామి. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణోత్సవానికి ప్రత్యేకంగా పట్టు వస్త్రాలు వెంకటేశ్వర స్వామి వారు పంపించేటువంటి సంప్రదాయం ఉంది. కారణం ఏంటంటే వెంకటేశ్వరుడికి నరసింహుడికి చక్కని సంబంధం. అందుకే మీరు చూశారో లేదో తిరుమల క్షేత్రం మీద స్వామివారి యొక్క గర్భాలయానికి పక్కనే యోగానంద నరసింహస్వామి కనిపిస్తాడు. ఇంకా ఏ ఇతర దేవతలు కనిపిస్తారు. కారణం ఏమిటి అంటే యోగో యోగ విధాన్నేక ప్రధాన పురుషేశ్వర నారసింహవపుస్త్రీమాన్ కేశవ పురుషోత్తమ. యోగమే స్వామి స్వరూపము, యోగము యొక్క ఆనందమే లక్ష్మీ నారసింహుడు. కాబట్టి ఆ యోగ వైభవాన్ని మనం చూడబోతున్నాం. ఈ రోజు చూడండి, యోగానంద స్వరూపుడై ఒక చేత అభయముద్ర, ఒక చేత వరదముద్ర, చక్కటి తిరుమందహాసము, అరుణవర్ణ శోభితమైనటువంటి కవచధారణ చేసినాడు. మధ్యలో సుదర్శన చక్రము, దివ్యమైనటువంటి తులసిమాలలు, పూదండలు, అనేక ఆభరణాలు, వెలకట్టలేని ఆభరణాలు. ఇలా స్వామి కఠిన నారసింహుడు కాదు, చక్రచ నారసింహుడు కాదు, సుందర నారసింహుడు, సౌజన్య నారసింహుడు, సౌశీల్య నారసింహుడు, సుగుణ నారసింహుడు, సురుచిర నారసింహుడు, సుగుణాకర నారసింహుడు. ఇలా అభయప్రదుడై స్వామి మనందరికీ వరములివ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. కళ్యాణం కాంక్షయామాస జగత్ కళ్యాణ హేతవే. జగత్ కళ్యాణం జరుగుతున్నటువంటి ఈ సమయాన చక్కటి పుణ్యాహవచన కార్యక్రమం వేదిక మీద జరుగుతూ దర్భలతో మంత్రోక్తంగా శాస్త్రీయంగా సంప్రదాయబద్ధంగా వేదోక్తమైనటువంటి అందరి హృదయాలన్నీ కూడా అమందానందంతో నిండిపోవటానికి, భేదభావాలు తొలగిపోయి ప్రేమభావం కలగటానికి ఈ మంత్రములన్నీ ఉచ్చరిస్తూ చక్కగా స్వామి కళ్యాణంలో గట్టి భాష అథ శాంతిరస్తు ఆరోగ్యమస్తు స్వామివారికి అందరికీ కలగాలి. అదే ప్రార్థన, వైదిక ప్రార్థన. సకల అరిష్టములు తొలగిపోవటానికే ఈ పుణ్యాహవచన కార్యక్రమం. సుభిక్షంగా ఉండటం కోసం శాంతిరస్తు, పుష్టిరస్తు, పుష్టివస్తు, ఆరోగ్యవస్తు, ఇలా ఎన్నో కోరికలు కోరుకుంటున్నారు. ఆ పుణ్యాహవచనముల చేత సభామండప ప్రోక్షణ ఊర్ధ్వంగా అధభాగంలో అన్ని చోట్ల ప్రోక్షణ చేస్తూ శుద్ధి కార్యక్రమం వేదిక మీద నిర్వహిస్తూ ఉన్నారు. పంచరాత్ర ఆగమోక్త ప్రకారంగా సంప్రదాయబద్ధంగా ఇంతసేపు
వైదిక పుణ్యాహవచన కార్యక్రమం స్వామివారి యొక్క తిరుకల్యాణ మహోత్సవంలో అద్భుతంగా జరిగింది. స్వామివారి యొక్క విగ్రహాన్ని అలాగే చేసేటువంటి అర్చక స్వాములను అందరినీ ఆ పరిశుద్ధమైనటువంటి జలముతో ప్రోక్షణ చేసి మన తాపత్రయాలన్నీ తొలగిపోవాలి, ఒకే తాపత్రయం ఉండాలి, స్వామి నీ సేవ చెయ్యాలి, నీ సేవా భాగ్యం మాకు దక్కాలి, ప్రతి సంవత్సరం ఈ కళ్యాణోత్సవం వీక్షించాలి, యాదగిరి లక్ష్మీ నరసింహ నీ సేవా భాగ్యము మాకు దక్కాలి. స్వేచ్ఛా కేసరినః స్వచ్ఛ స్వచ్ఛాయా ఆయాసితేందవః త్రాయంతాం వో మధురిపోః ప్రపన్నార్తిచ్చిదో నఖాః. పరిపూర్ణమైనటువంటి దివ్యస్వరూపుడు లక్ష్మీనారాయణ స్వామి అగణిత మహిమలకు నిలయమైనటువంటి యాదగిరి గుట్టపైన అర్చక స్వాములు పుణ్యాహవచన కర్మను పరిపూర్ణం చేసి శుద్ధి కోసం, వృద్ధి కోసం, అభ్యుదయం కోసం చక్కగా ప్రోక్షణం చేస్తూ ఉన్నారు. ఈ ద్రవ్యములు స్వామికి సమర్పింపబడేటువంటి అన్ని మంగళకరమైనటువంటి వస్తువులు అన్నిటినీ కూడా పునీతం చేసేటువంటిది ఆ పుణ్యాహ వచన జలం. అందులోకి సకల పుణ్య నదులను ఆవాహనం చేసి మామిడి ఆకులతో ప్రోక్షణం చేసి వేదికపై ఉండేటువంటి వస్తుజాలాల్ని, అదేవిధంగా విచ్చేసినటువంటి భాగవతోత్తములు అందరూ కూడా తీర్థానికే తీర్థత్వాన్ని ఇచ్చేటువంటి పుణ్యక్షేత్రం ఈ యాదగిరిగుట్ట. భారతావనిలో ప్రతి పుణ్యక్షేత్రానికి ప్రసిద్ధి ఉంది. యాదగిరిగుట్టకు లక్ష్మీ నరసింహస్వామి కృతయుగ దైవం ఎంతో ఆరాధనీయమైనటువంటి మూర్తిగా, ఎన్ని భూతప్రేత పిశాచాదులచే పీడింపబడేటువంటి వారు కూడా ఇక్కడికి వచ్చి తమ బాధల్ని తొలగించుకునేటువంటి దివ్యక్షేత్రంగా ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి క్షేత్రం. నరసింహస్వామి అనగానే మనకు ఆయన ఆవిర్భవించినటువంటిది దివ్యమైనటువంటి సమయం. భక్తుడు ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదికి చూసినా అందెందేగలడు దానవాగ్రిని వింటే అని అంటే ఆ భక్తుని యొక్క మాటను పరిపూర్ణం చేయటానికి అణువు నుంచి అజాండమంతా కూడా నృసింహ రూపంగా వ్యాప్తమైనటువంటి వాడు. అయితే ఆ సమయంలో ఆయన చాలా భీతావహమైనటువంటి మూర్తిగా ఉన్నప్పటికీ కూడా తరువాత ఆయన అత్యంత ప్రసన్నమూర్తిగా లోకానికి అనుగ్రహకారకుడయ్యాడు. అటువంటి దివ్యస్వరూపుని యొక్క కళ్యాణ మహోత్సవం పాంచరాత్రి ఆగమ విహితంగా జరుగుతున్నది. 5 అహోరాత్రాల్లో లక్ష్మీ నారద విశ్వక్సేనాదులకు సాక్షాత్తు మహావిష్ణువే ప్రబోధించినటువంటి దివ్యమైనటువంటి భగవత్ ఉపచార శాస్త్రం ఆగమం ఈ పాంచరాత్యం. అటువంటి సాక్షాత్తు స్వామికి ప్రీతికరమైనటువంటి ఆ దివ్యమైనటువంటి పాంచరాత్రి ఆగమ విహితంగా ఈ యాదగిరి గుట్ట క్షేత్రంలో కళ్యాణ మహోత్సవం నిర్వహింపబడుతోన్నది. లక్ష్మీ నృసింహస్వామి ఎంతో ప్రసన్నంగా భక్త బృందాలకు చక్కని దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. స్వామిని దర్శించినటువంటి వారందరూ కూడా ఎంతో ఆనంద తన్మయులై ఆ భక్తి ఉత్సవంలో పాలు పంచుకుంటున్నటువంటి వారందరూ కూడా లక్ష్మీ నృసింహ స్మరణ చేస్తూ ఉన్నారు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెంది వెదికి చూసినా అందందే గలడు అని ఆనాడు చెప్పినటువంటి ఆ పరమ భాగవతోత్తముడైనటువంటి మాట సత్యాన్ని చేస్తూ అభయహస్తంతో కళ్యాణ ముద్రతో అమ్మవారిని ఒడిపై కూర్చోబెట్టుకుని ఉన్నారు. కృతయుగ దైవమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి యొక్క సంకల్పం అర్చక స్వాములు యథాశాస్త్రీయంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. పెళ్లిలో ఆయన పెళ్లి కొడుకే 7 మల్లెల ఎత్తు సుకుమారి అయినటువంటి మహాలక్ష్మి అమ్మవారిని తన హక్కును చేర్చుకుని ఆ దివ్య స్వరూపుడు విరాజిల్లుతూ ఉన్నాడు. పూర్ణ కలశ ఆరాధనం చేస్తూ ఉండేటువంటి ఈ దివ్య సమయంలో భక్తుల యొక్క హృదయాలన్నీ కూడా చక్కటి దివ్య రక్షతో కూడుకుని ఉన్నాయి. ఈ కళ్యాణ మహోత్సవంలో రక్షాబంధన దీక్ష,
ఇత్యాదులన్నీ కూడా ఆగమోక్తంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. స్వామికి ఛత్రచామరాది మర్యాదలన్నీ అందించారు. వింజామరలు వీస్తూ ఉన్నారు. కళ్యాణ కంకణ దారాలను కూడా సిద్ధం చేశారు. స్వామివారికి అమ్మవారికి కట్టడానికి ముందుగా కంకణ పూజ చేస్తూ ఉన్నారు. కంకణంలో ఆదిశేషుణ్ణి ఆవాహనం చేసి ఆ రక్ష లోకరక్షణ దీక్షాదక్షుడైనటువంటి లక్ష్మీ నరసింహస్వామికి అందించడానికి అర్చక స్వాములు మంత్రబలాన్ని చేకూరుస్తూ ఉన్నారు. కలడంబోధి కలండు గాలి కలడ ఆకాశంబునం కుంభినం కలడ అగ్నిం దిశలం పగళ్ళ నిశలం ఖద్యోత చంద్రాత్మలం కలడ ఓంకారమునం త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులను అంతటం కలడి ఈశుండు కలండు తండ్రి వెదుకంగా నేర ఈ ఆయడని ఎంతటి విశ్వాసంతో ఆనాడు ఆ ప్రహ్లాదుడు నమ్మి ఆ స్వామి ముందు చేతులెత్తి నమస్కరించాడో అర్చక స్వాములు అంతటి భక్తి శ్రద్ధలతో చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నారు. స్వామి లేనటువంటి క్షేత్రం ఏముంటుంది? ఆయన నరమూర్తి కాదు, కేవల హరిమూర్తియు కాడు, మానవాకారము కేసరి ఆకారమునున్నది, హరి మాయారచితముగు యథార్థము చూడన్నని చెప్పి ఆ రోజు ఆ నృసింహదేవుణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు. పవిత్రమైనటువంటి లోకరక్షణ దీక్షతో ఆవిర్భవించినటువంటి నరసింహస్వామిని. ఆ స్వామి అహోబలంలో ఇంకా ఎన్నో దివ్యక్షేత్రాల్లో విరాజిల్లుతూ ఉన్నాడు. ఈ యాదగిరి గుట్ట పైన స్వామి విరాజిల్లుతూ ఉన్నాడు. ఏ నృసింహ క్షేత్రమైనా కూడా మనకు ఆరాధనీయమైనటువంటిది. కలియుగ వైకుంఠనాథుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణంలో మొదటగా విందారగించినటువంటి యోగ నరసింహమూర్తిగా అన్నమయ్య చక్కగా కీర్తనం చేశాడు. ఆయన ఎదుట ఉంటే ఎంతో ప్రసన్నత మనకు లభిస్తూ ఉంటుంది. ఈ పరమయోగీశ్వరులు ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకోగలుగుతారు. అటువంటి భగవత్పరమైనటువంటి జీవనాన్ని గడిపేటువంటి వారంతా కూడా నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని ఈ క్షేత్రంలో కూర్చున్నటువంటి వారు అందరూ కూడా ఆ లక్ష్మీ నృసింహుని యొక్క దివ్య తత్వాన్ని చక్కగా కీర్తనం చేస్తూ ఉన్నారు. హరినామ కీర్తన, అందులో కృతయుగ స్వామి అయినటువంటి కళ్యాణ దీక్షాదక్షుడైనటువంటి యాదగిరిగుట్ట విభుడు నృసింహదేవుని యొక్క నామకీర్తనం ఎన్నో విధాల ఫలాలను అనుగ్రహిస్తుంది. కూలిన చోట గుట్టువడి కుందిన చోట మహాజ్వరాదులం ప్రేలిన చోట సర్పముఖ పీడల నందిన చోట నార్తులై తూలిన చోట సర్ప భవదూరు విష్ణు భవదూరిని పేర్కొనరేని మీద ఆ కాలుని యాతనావితతి కానరు పోనరు దుఃఖభారముల్. ఆ హరినామామృతాన్ని నృహరి నామామృతాన్ని చక్కగా కీర్తించినటువంటి వారు ఎవరికీ కూడా కాలుని బాధలే ఉండవు. వారు శాశ్వత శ్రీ వైకుంఠ పదప్రాప్తిని పొందుతారు అని చెప్పి మనకి హరి సంకీర్తన ఫలాన్ని అర్చక స్వాములు ప్రబోధిస్తూ ఉన్నారు. కళ్యాణ దీక్షా సమయంలో రక్షాబంధన పూజ నిర్వర్తిస్తూ ఉన్నారు. కూర్చతో రక్షలపైన చక్కగా ఉంచారు. పీచు ఉన్న కొబ్బరికాయ పైన ఆ కళ్యాణ కంకణాలతో పాటుగా అనేకమైనటువంటి పుష్పాలను అక్షతలను మంగళకరమైనటువంటి ద్రవ్యాలన్నిటినీ కూడా పుణ్యాహవచన జలంచే శుద్ధి చేయబడినటువంటి వాటిని ఉంచారు. అటువంటి దివ్యమైనటువంటి మహిమ కలిగినటువంటి లక్ష్మీనారాయణ యొక్క తత్వాన్ని ఎవరు అభివర్ణించగలరు? ప్రపన్నులైనటువంటి దాసులకు స్వామివారి శ్రీపాద తీర్థాన్ని శిరసా వహించడమే సకల పుణ్యనదీ స్నానం. త్రికాలాల్లో ఆచార్య వందనాలు చేయడమే సంధ్యావందనం. అభ్యాగత శ్రీ వైష్ణవులను ఉపచరించినటువంటి వాక్యాలే గాయత్రీ మంత్ర జపాలు. పూర్వాచార్యోక్త స్వరూప గ్రంథానుసంధానాలే వేదపారాయణలు. జ్ఞానాగ్నియందు కామ క్రోధాది సమిధలను వేల్చడమే ఔపాసనం. ఆర్తులైనటువంటి వారికి శ్రీ వైష్ణవ మార్గాన్ని ఉపదేశించడమే అతిథి సత్కారం. తాత ముత్తాతల వలె చక్కగా దేవపితృ సంతర్పణలు చేస్తూ ఆ లక్ష్మీ నృసింహదేవుని తిరువారాధనం చేయటమే సకల యజ్ఞముల యొక్క ఫలం. వేదోక్తమైనటువంటి కర్మ నియమాల ఫలాలను పరిపూర్ణం చేసుకోవటానికి ఈ లక్ష్మీ నృసింహదేవుని యొక్క కళ్యాణంలో పాలు పంచుకుంటూ ఉన్నారు. ఆ స్వామిని ప్రార్థిస్తూ ఉన్నారు. స్వామి,
లక్ష్మీ నృసింహ ఎంతటి దయాంతరంగుడవు. ఒక బాలుడు ప్రార్థిస్తే ఆర్తితో నీవు పరిగెత్తుకుని వచ్చావు. అంతకుముందు ఎంతమంది మహర్షులు ప్రార్థించలేదు. ఎన్ని రకములైనటువంటి స్తోత్రాలతో దేవతలు నిన్ను మొరపెట్టుకోలేదు. కానీ భక్తితో బాలకుని యొక్క ప్రార్థనకి తరలి వచ్చినటువంటి కరుణాంతరంగుడవు నీవు. అటువంటి నిన్ను మేము ఆశ్రయిస్తూ ఉన్నాం. అయ్యో వీడు తగినటువంటి అర్హత లేనివాడే అని అనుకోవద్దు స్వామి. మేము ఎంత మూఢ కఠిన చిత్తులమైనా మా మీద నీవు కృప చూపించితే ఈ కళ్యాణ వేళ మేము సాత్వికులం అవుతాం. ఎందుకంటే రాతి మీద కడవ పెడితే అది కుదురుగా నిలుస్తూ ఉన్నది. కమరున జవ్వాజి పూస్తే పరిమళం ఉంటోంది. చిలుకకు చదువు చెబితే అది చదువు నేరుస్తోంది. అడవికి వేట నేర్పిస్తే పంపు చేస్తూ ఉన్నది. కాబట్టి మా మీద దయ తలంచి తల్లి బిడ్డలను పిలిచి ఆహారం పెట్టినట్లుగా యజమానుడు తన పశువులను తోలి ఇంటికి వచ్చినప్పుడు పోషించేటువంటి రీతిగా మమ్మల్ని కటాక్షించు అని చెప్పి ఈ అర్ధరాత్రి వేళ ఈ లక్ష్మీ నృసింహదేవుని కళ్యాణ మహోత్సవంలో ఇంతమంది భక్తులు పాలు పంచుకుని, అలా చాతక పక్షులు ఏ విధంగా అయితే చంద్రికల కోసం ఎదురు చూస్తూ ఉంటాయో ఆ లక్ష్మీ నృసింహదేవుని అనుగ్రహ చంద్రికల కోసం అలా చూస్తూ ఉన్నారు. అదిగో రక్షాబంధన దీక్షా దక్షులవుతూ ఉన్నారు లక్ష్మీ నృసింహస్వామి. భక్తులందరికీ కూడా లోకరక్షణ దీక్షాదక్షుడైనటువంటి నృసింహదేవుని యొక్క చేతికి కట్టేటువంటి రక్షాబంధనాన్ని చూపిస్తూ ఉన్నారు. స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి, అమ్మవారి యొక్క వామహస్తానికి ఆ యొక్క రక్షాబంధనాన్ని ఏకకాలంలో చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ అమ్మవారు ధరిస్తూ ఉన్నారు రక్షాబంధనాన్ని. అలాగే వారిరువురి కళ్యాణాన్ని చేసేటువంటి ఆచార్యస్వామి రక్షాబంధనాన్ని స్వీకరిస్తారు. అమ్మవార్లు స్వామివారు చక్కగా రక్షాబంధనాన్ని కట్టుకోవటం, అలాగే మహామాంగళ్యానికి కూడా రక్ష కట్టడం. ఆ అమ్మవారు చక్కగా స్వామివారికి అభిముఖంగా ఉన్నారు. పరస్పరం ఇరువురు చూసుకుంటూ ఉన్నా ఇంతమంది భక్తుల మధ్య ఉండేటువంటి ఆ చిరునవ్వుల పెండ్లి కొడుకు ఎటువంటి దృష్టి దోషానికి పాత్రుడు కాకూడదని కర్పూర నీరాజనాలు ఎత్తుతూ ఉన్నారు. ఆ కళ్యాణ మహోత్సవంలో మంగళాశాసనం భక్తుల చేత చేయబడుతూ ఉండేటువంటి నరసింహస్వామి మనందరికీ కూడా రక్షను కటాక్షిస్తాడు. స్వామి తిరునీరాజన కాంతుల మధ్య ఆ బుగ్గ చుక్కతో అనేకమైనటువంటి ఆభరణాలతో స్వామి విరాజిల్లుతూ ఉన్నారు. తాళ్లపాక అన్నమాచార్యుల వారు, స్వామి తెలిసింది నీవు పీతాంబర ప్రీతుడవు, అందుకే నీవు హిరణ్యకశిపుణ్ణి సంహరించవలసి వస్తే నీవు నరమృగాకృతి ఎత్తవలసినటువంటి సమయంలో కింద భాగం నరరూపాన్ని ఉంచుకున్నావు. కారణం నీవు పీతాంబరధారి అయి ఉన్నావని. అలా నీకు ఆ పీతవస్త్రం పైన మక్కువ ఉన్నది. అలాగే ఎన్నో అలంకార ప్రియో విష్ణు దివ్యాభరణములను ధరించి ఉన్నావు. అయినప్పటికీ నీ అభయహస్తాన్ని, నీ పాదములను ఆశ్రయించమనేటువంటి ఆ దివ్యహస్తాన్ని మేము వీక్షిస్తూ ఉన్నాం. పైనుండేటువంటి శంఖచక్రాలు ధరించినటువంటి చేతులను మేము వీక్షిస్తూ ఉన్నాం. చేతులు నాలుగింటి వాడైనటువంటి నీ యొక్క రూపము సకల దేవతలకు కూడా ప్రీతి కలిగించేటువంటి దివ్యమైనటువంటిది. అనేక వైష్ణవ క్షేత్రాలలో నృసింహస్వామి విరాజిల్లుతూ ఉన్నాడు. నవనారసింహుడుగా ఆయన అహోబిలంలో కొలువై ఉన్నాడు. యాదగిరి గుట్టలో కూడా ప్రసన్నమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి యొక్క దివ్యమైనటువంటి క్షేత్రాన్ని చూసి ఈ అందమైనటువంటి క్షేత్రంలో కళ్యాణ నృసింహుని యొక్క వైభవాన్ని స్వామిని చక్కగా మంగళవాద్య ధ్వనుల మధ్య కీర్తిస్తూ తరిస్తూ ఉన్నారు. రక్షాబంధన దీక్ష స్వామివారికి అర్చక స్వాములకు అయిన తరువాత అమ్మవార్లు స్వామివారు అందుకున్నటువంటి ఆ రక్షాబంధనాన్ని ప్రధాన యజమానులందరూ కూడా అందుకుంటూ ఉన్నారు అర్చక ముఖంగా. యాదగిరి అనేటువంటి పేరు కలిగినటువంటి కొండపై ఉండేటువంటి లక్ష్మీ నృసింహస్వామి, కళ్యాణ లక్ష్మీ నృసింహస్వామి ఎన్నో బాధలను
గ్రహపీడలను తొలగించేటువంటి వాడు. నిత్యము కూడా సూర్యచంద్రాదులు మహావిష్ణువు యొక్క ఆజ్ఞలకు బద్ధులై తమ తమ కాంతులతో లోకానికి అభ్యుదయాన్ని చేకూరుస్తూ ఉన్నారు. భీషోదేతి సూర్య భీషోదేతి చంద్రమా మృత్యుర్ధావతి పంచమహ అని చెప్పి అటువంటి దివ్యమైనటువంటి యోగ నరసింహస్వామి, వైద్య నరసింహస్వామిగా కీర్తింపబడేటువంటి వారు. ఎందరో జ్ఞానయోగులు ఈ క్షేత్రానికి వస్తూ ఉంటారు. సంవత్సరంలో ఎన్నో ఉత్సవాలను అందుకునేటువంటి స్వామికి కళ్యాణ మహోత్సవం ఈ దివ్యమైనటువంటి రోజున జరుగుతూ ఉంటే చాలా ప్రీతి. నృసింహస్వామి వారు అవతరించినటువంటి స్వాతి నక్షత్రం జనులందరికీ ఎప్పుడూ ఆయన్ని స్మరించాలనేటువంటి విశ్వాసాన్ని కలిగించేటువంటిది, పరమ ఆనందకరమైనటువంటిది. ఆ స్వామి యొక్క దివ్యానుభూతిని పొందుతూ ఉన్నారు కమనీయమైనటువంటి ఈ కళ్యాణ సమయంలో. ఎన్నో అద్భుతమైనటువంటి తీర్థాలకు నెలవుగా ఈ క్షేత్రాన్ని పేర్కొంటూ ఉంటారు. అయితే యాదగిరి గుట్టపైన తీర్థ ప్రవాహాలు కనిపించినప్పటికీ అంతర్లీనంగా ప్రవహిస్తాయని చెప్పి జ్ఞానయోగులు వాటిని అందుకుంటూ ఉంటారు అని చెప్పి భావన చేస్తూ ఉన్నారు. ఈరోజు స్వామి సన్నిధానంలో బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడేటువంటి నేపథ్యంలో ఈ దివ్యమైనటువంటి ఏకాదశి తిథిని పరిపూర్ణం చేస్తూ వచ్చేటువంటి ద్వాదశి తిథి వేళ స్వామికి కళ్యాణ మహోత్సవాన్ని చేపట్టి ఆ స్వామి యొక్క కళ్యాణ సన్నివేశంలో ఆ మనోహరమైనటువంటి మూర్తి యొక్క తిరుకాంతులను వీక్షించి స్వామి ఎంతటి భాగ్యం మాకు బ్రహ్మోత్సవముల, అందులోనూ లోక రక్షణ దీక్షాదక్షుడమైనటువంటి నీకు కళ్యాణ మహోత్సవమా, ఎంత ఆనందం మాకు. ఈ క్షేత్ర యాత్రకు వచ్చాం. దప్పికొన్నటువంటి వాడు జలాన్ని వెతుకుతూ ఉంటే భాగీరథీ జలం దొరికినట్లుగా, కృషికుడు తన చేను దున్నుతూ ఉంటే నాగంటి కొనకు బంగారు కొప్పెరు దొరికినట్లుగా, పులిజూజం వాడేటువంటి వాడు రాలేరు తరి మాణిక్యాన్ని చేకూడినట్లుగా మాకు దొరికావయ్యా ఈ కళ్యాణ సమయంలో. అమ్మవారు నీకు అభిముఖంగా ఉన్నారు. నువ్వు కర్మకు అనుగుణమైనటువంటి ఫలాన్ని కటాక్షించేటువంటి దేవుడు అయినా అమ్మవారు నీకు మా పట్ల దయావాదం చేసి మరింత దయను పెంపొందిస్తూ ఉంటుంది. దానితో నీకు అభిమతాధిక దానరసికుడు అనేటువంటి ప్రీతి పేరు కలుగుతూ ఉన్నది. స్వామి యజ్ఞదీక్షాదక్షుడు, యజ్ఞ సంరక్షకుడు. అటువంటి స్వామికి యజ్ఞార్హతను కళ్యాణ వేళ కలిగిస్తూ నూతన యజ్ఞోపవీత ధారణం చేస్తూ ఉన్నారు. స్వామి ద్విజులవుతూ ఉన్నారు. ఇక కళ్యాణ యజ్ఞాలన్నీ కూడా ప్రారంభమయ్యేందుకు ముందుగా స్వామివారికి ఆ దివ్యమైనటువంటి తేజస్సునిచ్చేటువంటి యజ్ఞోపవీత ధారణం చేస్తూ ఉన్నారు. ఆయన వామనమూర్తిగా ఉండేటప్పుడు ఆయనకు గాయత్రీదేవే సాక్షాత్తుగా వచ్చి సావిత్రి స్వరూపంలో ఆ గాయత్రీ మంత్ర బోధ చేసింది అని చెప్పడం జరిగింది భాగవతంలో. అటువంటి స్వామి గాయత్రీ మంత్ర అధిదేవతకు కూడా శక్తినిచ్చినటువంటి వాడు, యజ్ఞ దీక్షా తత్పరుడైనటువంటి స్వామి అటు నూలు యజ్ఞోపవేతాన్ని, సువర్ణ యజ్ఞోపవేతాన్ని రెండింటినీ కూడా అలంకారంగా అందుకుంటూ ఉన్నాడు. ఆభరణ ప్రియుడై ఉన్నాడు. అటువంటి లక్ష్మీ నృసింహదేవుని యొక్క దివ్య స్వరూపం పైన పుష్పములను వెదజల్లుతూ ఆరాధన చేస్తూ ఉన్నారు. స్వామి గజపుష్పమాలిక మధ్య, నూతన ఆభరణముల మధ్య నూతన యజ్ఞోపవీతాన్ని ధరించి, పరమ పవిత్రమైనటువంటి యజ్ఞోపవీతాన్ని ధరించి బ్రహ్మతేజస్సుతో విరాజిల్లుతూ ఉన్నారు. పరబ్రహ్మము ఆయన. సృష్టి స్థితి లయలకు మూలభూతమైనటువంటి దివ్యతత్వం. అటువంటి దేవదేవునికి, లక్ష్మీ మనోహరునికి అత్యంత వైభవంగా ఈనాడు స్వామివారికి ఉపచారాలను అందిస్తూ ఉన్నారు.
శత్రువులైనటువంటి వారు, నేర్పరులైనటువంటి వారు, పాంచరాత్ర శాస్త్రములను అధ్యయనించినటువంటి వారు, వేదాన్ని అధ్యయనించినటువంటి నలుగురు బ్రాహ్మణోత్తములను కన్యావరణం కోసం ఘట్టం. ఈ నలుగురు బ్రాహ్మణులు కన్యాదాత దగ్గరికి వెళ్ళి ఇప్పుడు గోత్ర ప్రవరులు వైజయంతి వనమాలికాధరుడైనటువంటి ఆ స్వామి ఈ కన్యాదాన మహోత్సవంలో కర్పూర నీరాజన కాంతుల మధ్య దివ్యమైనటువంటి మనోహర రూపంతో సాక్షాత్కరిస్తూ ఉన్నారు. బ్రహ్మాది దేవతల ఐశ్వర్యములు ఆ స్వామి కటాక్ష వీక్షణాల్లో పొడమినటువంటివి. అటువంటి దేవదేవునికి సమర్పించినటువంటి కర్పూర నీరాజనాన్ని చక్కగా కనులగద్దుతూ ఎంతో భక్తితో స్వామిని మనసులో ముద్రాపించుకుంటూ ఉన్నారు. మహాపురుషుల మహాత్మ్యాలన్నీ ఆ స్వామి ఇచ్చేటువంటి వరాల్లో లవలేశాలే. అన్ని చదువుల యొక్క ప్రభావాలు నారాయణ అష్టాక్షరాల్లో సహస్రాంశాలే. ఉత్పత్తి స్థితి లయాలన్నీ కూడా మాయాశక్తి సంకల్ప మాత్రాలే. మహామహిమలను తెలియటానికి ఆ లక్ష్మీ నృసింహదేవుని యొక్క కటాక్షం ఉండాలి. తర్కవాదులకు అభేద్యమైనటువంటి దివ్య స్వరూపుడు, యుక్తులుగా అసాధ్యుడు, భక్తులకు మాత్రం సులభుడు లక్ష్మీ నృసింహస్వామి. అటువంటి ఆ స్వామిని చక్కగా నూతన యజ్ఞోపవేత ధారణం అయిన తరువాత ఆరాధన చేస్తూ ఉంటే బ్రహ్మ తేజస్సుతో విరాజిల్లేటువంటి ఆ మూర్తిని చక్కగా చూస్తూ ఉన్నారు. కృతేతు నరసింహోభూత్ త్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయకః అన్నారు. పౌత్రాయ అనంత వేద శాఖాధ్యాయినే అఖిల పరబ్రహ్మణే ఆది నారాయణాయ నిరాకార సాకార పంచార్యేయ పరమరాన్విత అఖిల గోత్రోద్భవాయ చతుర్దశ భువనాధీశ్వరాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సకల నిష్కలంక స్వరూపాయ సురాసురాచిత పాదపద్మయుగరాయ అఖిల లోకోన్నత పవిత్రాయ ఆర్తత్రాణ పరాయణాయ పరవ్యూహ విభవంతర్యామి అర్చావతార స్వరూపిణే విభవే వ్యూహమాన పుత్రాయ అనంత వేద శాఖాధ్యాయినే అఖిల పరబ్రహ్మణే ఆది నారాయణాయ నిరాకార సాకార పంచార్యేయ పరమాన్విత అఖిల గోత్రోద్భవాయ చతుర్దశ భువనాధీశ్వరాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సకల నిష్కలంక స్వరూపాయ సురాసురార్చిత పాదపద్మయుగలాయ అఖిల లోకోన్నత పవిత్రాయ ఆర్తత్రాణ పరాయణాయ పరవ్యూహ విభవంతర్యామి అర్చావతార స్వరూపిణే అర్చావతారే శ్రీనారాయణస్వామినే వృణీధ్వం వృణీమహే దాస్యామా ఇది ప్రతివచనం బ్రూయాన్ తదా భగవత్ సమీపం గత్వా బ్రువతే చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు సాలామృతసౌపర్ణముదాహరణత్రిగార్షేయ ప్రవరాన్విత సాలామృత గోత్రోద్భవాం కాశ్యప శర్మణో నత్రి చతుర్వేద శాఖాధ్యాయిని సౌభాగ్య విశ్వంబరీం నిరాకారకార్యార్షేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవాం విశ్వంభర శర్మణో నత్రి చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు చతుర్వేద శాఖాధ్యాయిని సౌభాగ్య విశ్వంబరీం నిరాకారకార్యార్షేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవాం రత్నాకర ధర్మణ పౌత్రీ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు చతుర్వేద శాఖాధ్యాయిని సౌభాగ్య విశ్వంభరీం నిరాకార సాకార త్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవాం క్షీరార్ణవధర్మణ పుత్రీ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు చతుర్వేద శాఖాధ్యాయిని
సౌభాగ్య విశ్వంబరీ నిరాకార సాకార క్రియారుజేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవాం అర్చావతారీం సాక్షాత్ లక్ష్మీనామ్నీం కన్యాం వరార్థినీం కన్యాం తదా చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః భవతో సాలామృత సౌవర్ణామృతారణ త్రయారుజేయ ప్రవరాన్విత సారామృతగోత్రోద్భవాం కాశ్యపశర్మణోనప్రీం చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు సారామృత సౌవర్ణామృతారణ ప్రవరాన్విత సారామృతగోత్రోద్భవాం వేదాత్మశర్మణః పౌత్రీం చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు సారామృత సౌవర్ణామృతారణ ప్రవరాన్విత సారామృతగోత్రోద్భవాం విష్ణుచిత్తశర్మణః పుత్రీం చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు సారామృత సౌవర్ణామృతారణ ప్రవరాన్విత సారామృతగోత్రోద్భవాం శ్రీ గోదావరి సాక్షాత్ శ్రీ గోదానామ్నీం కన్యాం వృణీమహే వృణీధ్వం అహో దాస్యామేది ప్రతివచనం సామ్రాజ్యం యశస్కరమిత్యాశీర్వచనం కుర్యాద్ రాజ్యం భోజ్యం ఇంతవరకు మీరు వైరాజ్యం అమ్మవారి గోత్రము అయ్యవారి గోత్రము స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క గోత్ర ప్రవరలను చక్కగా అర్చక స్వాములు వినిపింపజేశారు. గోత్ర ప్రవరలను వినడం అనేటువంటిది మహాపుణ్యకరమైనటువంటి అంశం. ఈ సంసార బంధంలో కొట్టుమిట్టాడేటువంటి వారందరూ కూడా సంసార సాగర సముత్తరణైకి సేతువైనటువంటి లక్ష్మీ నృసింహస్వామి యొక్క కటాక్షాన్ని పొందాలి అని అంటే మంగళకరమైనటువంటి కళ్యాణ వేళ స్వామి యొక్క అమ్మవార్ల యొక్క గోత్ర ప్రవరలను వినాలి. మనల వలె ఆయన జన్మించినటువంటి నక్షత్రంతో ఉండరు, అవతరించినటువంటి నక్షత్రంతో ఉండేటువంటి వారు. ఆయన యొక్క దివ్యమైనటువంటి ఆరాధనా సమయంలో ఈ సంసార బంధాల నుంచి తొలగించి మనల్ని రక్షించేటువంటి ఆ పరమాత్ముని యొక్క కళ్యాణ వైభవాన్ని మనం మనసారా భావనం చేయాలి. అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికి చెచ్చరబుట్టునే పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన ఏమిచ్చిననైన కానలకు ఏగిననైన హరిప్రబోధములని గొప్పగా కీర్తించినటువంటి ప్రహ్లాదునిచే ఆరాధింపబడినటువంటి స్వామి పాదార విందములకు చక్కగా అభిషేకం చేస్తూ ఉన్నారు. పాదములు ప్రక్షాళన చేయటం అని ఏదైతే కర్మ జరుగుతూ ఉంటుందో దాన్ని దర్శించినటువంటి వారికి సమస్త ఐశ్వర్యములు సిద్ధిస్తాయి. ఇహలోక ఐశ్వర్యములే కాదు, ఇవన్నీ నిజమైనటువంటి సంపదలు కావు. మరుమరీచికలు, తామరస పత్రాంతర సలిల బిందువులు, చెంచెలలు, హస్తికర్ణాంతములు, దీపకళికాశిఖలు, బుద్బుదములు, మిణూరు పురువుల మెరపులు, అభ్రఛాయలు, ఐంద్రజాలికునాటలు, అంబురాశి వీచులు, చలదల వృక్ష పలాశములు, తృణ హుతాసనములు, ఎరగులు, ఇట్టి సిరులు నిలకడలను నమ్మి ఉరక చెడదురు ఎన్నడు ధర్మంబు చేయలేక అని చెప్పి ఆ స్వామివారి సన్నిధానంలో నిజమైనటువంటి దీపించి వైరాగ్య దివ్య సౌఖ్యమే నిజమైన సౌఖ్యం అని భావించేటువంటి వారు స్వామి ఆ పాదార విందముల యందు భక్తితో ఉంటారు. అటువంటి పాదములకు అభిషేకం చేయటం అనంటే వాటిని సదా మనం మన దహరాకాశంలో ఉంచుకోవాలి. అదే నిజమైనటువంటి కళ్యాణం. అయితే ఆ మనస్సులో ఉండేటువంటి ఆ పరమాత్మ యొక్క పాదార విందములను మనం యథాదర్శే తథాత్మని అన్నట్లుగా దర్శించడానికి ప్రతిబంధకంగా నిలిచేటువంటి తమో వికారములను తొలగించుకోవాలి. ఆ యవనికలు తొలగాలి అని అంటే ఇదిగో ఇటువంటి కళ్యాణ మహోత్సవాలను పుణ్యక్షేత్రాలలో మనం దర్శించినప్పుడు భాగ్యం కలుగుతుంది. స్వామి పాద సంసేవాసక్తులందరూ కూడా అరవిందాక్ష పదారవింద మకరందము వంటి ఆ తీర్థాన్ని శిరస్సుపై అర్చక స్వాములు ప్రోక్షణ చేస్తూ ఉంటే లక్ష్మీ నృసింహదేవుని యొక్క వైభవాన్ని మనసారా భావన చేస్తూ ఉన్నారు. సంసార జీమూత సంఘంబు విచ్చునే చక్రి దాస్య ప్రభంజనము లేక తాపత్రయాభీల దావాగ్నులారునే విష్ణు సేవామృత వృష్టి లేక సర్వంకషాఘౌఘ జలరాశులింకునే హరిమనీషా బడబాగ్ని లేక ఘన విపద్గాఢాంధకారంబులణగునే పద్మాక్ష నృతిరవి ప్రభలు లేక నిరుపమా పునరావృత్తి నిష్కళంక ముక్తినిధి గానవచ్చునే
ముఖ్యమైన శార్ని కోదండ చింతనాంజనము లేక తామరస గర్భునకునైన దానవేంద్ర అని ప్రహ్లాద బాలుడు ప్రబోధించాడు. స్వామివారికి ఇప్పుడు చక్కగా నూతన వస్త్రధారణం అనేటువంటి చేస్తూ ఉన్నారు. స్వామివారికి ఆ పవిత్ర వస్త్ర సమర్పణం అనేటువంటి చేస్తూ ఉన్నారు. పాద ప్రక్షాళనం అయిన తరువాత స్వామివారికి వివాహ వేళ ఆ దివ్యమైనటువంటి పీతాంబరధారునికి ఆ పీతాంబరము వంటి వస్త్రాన్ని ధరించేటువంటి స్వామి ముందు నిలిచేటువంటి అమ్మవారికి ఆ పట్టు చీరలను అందించడానికి అర్చక స్వాములు సన్నద్ధం చేశారు. స్వామివారికి జరిగేటువంటి ఈ దివ్యమైన ఆగమోక్తమైనటువంటి కళ్యాణాన్ని వీక్షించినటువంటి వారందరూ కూడా ఎటువంటి సమయంలో అన్నోదకాలకు వస్త్రాలకు లోటు లేకుండా జీవనాన్ని గడుపుతారు. అద్భుతమైనటువంటి స్వామి దివ్య విభూతిని అనుభవంలోకి తెచ్చుకుంటారు. స్వామివారికి ఈ పట్టు పీతాంబరాలను సమర్పించినటువంటి వారందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవంలో పాలు పంచుకుంటూ ఉన్నారు. ఆగముక్తమైనటువంటి కళ్యాణ విధిలో ఎవరెవరైతే పాలు పంచుకుంటున్నారో వారందరూ కూడా జీవితాన్ని ధన్యం చేసుకుంటూ ఉన్నారు. పరమార్థానికే పాటుపడినటువంటి జీవితం వ్యర్థం కదా. తను అనేటువంటి ఒక కల్పతరువుని పొందిన దానిపైన విజ్ఞాన ఫలాన్ని అందుకోలేనటువంటి వారు మానవ జన్మ ఎత్తి నిరర్థకమే. కనుక జంతువునాం నరజన్మ దుర్లభం. అటువంటి నరజన్మ పొందినటువంటి వారు స్వామి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించి స్వామికి శరణాగతి చేయాలి. స్వామివారికి నూతన వస్త్ర సమర్పణం అనేటువంటిది ఒక వైభవంగా అర్చక స్వాములు నిర్వర్తిస్తూ ఉన్నారు. సమస్త లోకాలకి కూడా రక్షకుడైనటువంటి వాడు, ధర్మం అన్ని పాదాలతో విరాజిల్లేటువంటి కృతయుగానికి అధిపతి అయినటువంటి వాడు, ఆ జగత్ప్రభు అయినటువంటి యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో ఆ భక్త బృందాల చేతుల మీదుగా అందరూ సమర్పించేటువంటి పీతాంబరాలను అందుకుంటూ ఉన్నారు. కళ్యాణ శుభవేళ మన వివాహ సంప్రదాయంలో నూతన వధూవరులకి వస్త్ర సమర్పణం చేయటం అనేటువంటిది గొప్ప అంశం. అయితే స్వామివారికి ఇవ్వటం అనేటువంటిది గొప్ప అద్భుతమైనటువంటి ఫలాన్ని అనుగ్రహించేటువంటిది. భవరోగాన్ని పరిహరించేటువంటి ఆ లక్ష్మీ నృసింహదేవుని యొక్క వైభవాన్ని కనులారా వీక్షిస్తూ స్వామి కళ్యాణంలో ఎంతో గొప్ప అద్భుతమైనటువంటి రహస్యాలన్నిటినీ కూడా వారు మదిలో పదిలపరుచుకుంటూ ఉన్నారు. సంసారం యొక్క నిస్సారత నిరూపిస్తూ భగవద్భక్తులకు సంసార క్లేశమే ఉండదు కదా అని భావన చేస్తూ ఉన్నారు. ఎల్లప్పుడూ సంసారంలో కొట్టుమిట్టాడుతూ ఉంటే అది దుఃఖానికి పరమావధిగా ఉంటుంది. సంసార ఏవ దుఃఖానాం సీమాంత ఇది కథ్యతే తన్మధ్య పతితే దేహే సుఖం ఆసాధ్యతే కథం. అటువంటి వారు ఇటువంటి స్వామికి సమర్పణం చేయబడేటువంటి ఈ పీతాంబర దివ్య సన్నివేశాన్ని వీక్షిస్తే వారు ఎటువంటి వృద్ధిక్షయాలతో ఉండేటువంటి జీవనం కాకుండా శాశ్వతమైనటువంటి నిశ్చలమైనటువంటి జీవితాన్ని పొందుతారు. కర్మఫలాన్ని కూడా భగవంతుణ్ణి ఎప్పుడూ కోరనటువంటి వారు కూడా స్వామి కళ్యాణ మహోత్సవానికి విచ్చేసి స్వామి ముందు ఆ దివ్యమైనటువంటి శరణాగతి చేస్తూ నూతన వస్త్రాలను అందుకునేటువంటి కళ్యాణ నృసింహదేవునికి గొప్ప కీర్తనం చేసి జన్మను చరితార్థం చేసుకుంటూ ఉంటారు. ఆశవీడి పరతత్వమైనటువంటి లక్ష్మీ నృసింహదేవునిపై దృష్టిని లగ్నం చేసేటువంటి వారు అందరూ కూడా గొప్ప ఆనంద అనుభూతిని పొందుతూ ఉంటారు. భూతదయ, నిష్కామ కర్మ మొదలైనటువంటి ముఖ్య ధర్మాలు అనుష్ఠేయమైనటువంటివి. వాటిని అనుష్ఠించాలి అనేటువంటి వారికి గొప్ప స్ఫూర్తినిస్తుందిట స్వామివారికి ఈ నూతన సమర్పణం చేయటం ద్వారా అని చెప్పి కూడా సంప్రదాయజ్ఞులు అభివర్ణించారు. అటువంటి ధర్మశాస్త్రోక్త విషయాలన్నిటినీ కూడా భావన చేస్తూ ఎల్ల ప్రాణుల పట్ల దయగలిగినటువంటి వాడు, జీవులకు తగిన ఫలాలను అనుగ్రహించేటువంటి వాడు అయినటువంటి స్వామిని ప్రార్థన చేస్తూ ఉన్నారు. భోగానుభవం చేత
తృప్తి నొందిన తరువాత పరతత్వ ప్రాప్తిని పొందుతామనేటువంటి అవివేక గుణం పొందకుండా ఉండాలని చెప్పి భక్తులకు అభయ హస్తంతో దివ్యమైనటువంటి కటాక్షాన్ని ఇచ్చేటువంటి లక్ష్మీ నృసింహదేవునికి కర్పూర నీరాజనాలు ఎత్తుతూ ఉన్నారు. ఎందరు భక్తులు ఎంతటి దీక్షతో లోక కళ్యాణ దీక్షితుడైనటువంటి లక్ష్మీ నృసింహదేవునికి నూతన వస్త్ర సమర్పణం చేస్తుంది. అరుణారుణ రంజితమైనటువంటి వస్త్రాలు, పీత వస్త్రాలు స్వామికి అమ్మవార్లకు అందిస్తూ ఉంటే అవన్నీ కూడా గొప్ప దివ్యానుభూతిని సాటి భక్తులలో కలిగిస్తూ ఉన్నాయి. గొప్ప అభిప్రేరణను వచ్చే సంవత్సరం మళ్ళా ఈ యాదగిరి గుట్టకి మనం వచ్చినప్పుడు మనం కూడా స్వామివారికి ఇంతకన్నా మంచి వస్త్రాలను సమర్పణం చేసి చిత్రానికి పాలి అనేటువంటి భావన కలిగిస్తూ ఉన్నది. అటువంటి పరమాత్మ యొక్క యథార్థమైనటువంటి ఆనందాన్ని ఈ సమయంలో అందుకున్నటువంటి వాళ్ళే అద్భుతమైనటువంటి సత్యాన్ని తెలుసుకున్నటువంటి వారు. ఆ పరమాత్మ కళ్యాణ గుణ సంపన్నుడు, సర్వవ్యాపి, సర్వభూతాంతరాత్మ, ఈశావాస్యమిదం సర్వం అని చెప్పి ఉపనిషత్తులు చాటుతూ ఉన్నాయి. ప్రహ్లాదుడు చెప్పినటువంటి సత్యము అదే. ఇందుగలడు అందులేడని సందేహము వలదు అని చెప్పి. కనుక యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని చెప్పినట్లుగా ఆ పరమాత్మ అవాంగ్మానస గోచరుడు. అటువంటి స్వామిని కళ్యాణ వేళ ప్రస్తుతించి జీవితాన్ని పండించుకుంటూ ఉన్నారు. ఆ స్వామిని కేవలము ధర్మ సంరక్షణ కోసమే కాదు, ఆయన దుష్ట శిక్షణం కోసం కూడా ఆరాధించేటువంటి వారు ఎందరో ఈ క్షేత్రాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. స్వామి యొక్క ఆరాధన మంత్రాలను మనం చక్కగా ఆలకిద్దాం. స్వామివారి ముందు తెరబట్టి ఆ కళ్యాణ కర్మను నిర్వర్తిస్తూ ఉన్నారు. శుభముహూర్తానికి ముందు భారతీయమైనటువంటి సంప్రదాయంలో తెరబట్టడం అనేటువంటి ఆచారం ఉన్నది. ఆ సుముహూర్త వేళ చక్కగా వధూవరులు ఇరువురు కూడా ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ, ఒకరి శిరస్సుపై ఒకరు ఆ నెత్తిపైన జీలకర్ర బెల్లాన్ని ఉంచుకుంటే కలిగేటువంటి దివ్యమైనటువంటి ఫలం అది తాపత్రయాలను తొలగించేటువంటిది. కనుక సుముహూర్తం ఆసన్నమైంది అని అంటే వధూవరుల మధ్య తెరబడతారు. వారి మధ్య అనురాగం చాలా ఉన్నది అని భావన చేసినటువంటి భక్తావతంసులు చక్కగా అరుణారుణమైనటువంటి తెరబట్టారు. ఆ స్వామి వైభవాన్ని చెప్పేటువంటి శూర్ణికలను చదువుతూ ఉన్నారు అర్చక స్వామి. అతల వితల సుతల తలాతల సాతల మహాతల పాతాలాది సప్తలోకానాం పరితరే ప్రతిలోమేన భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యాదిలోక సప్తగానాం అధోభాగే మహానారాయమాణ ఫణిరాజ రాజదేశస్య సహస్ర మహామండల మందిరే ఐరావత పుండరీక భావన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిక్కంది సింధాదండోత్తంబిదే లోకాలోకాచలవరయితే లవణే క్షుసురాధర్పితధిక్షీర శుద్ధోదకారణమై పరివృతే జంబోప్లక్షకుశక్రౌంచ సాకటాన్మనపుష్కరాఖ్య సప్తద్వీపైరావృతే అమరావతి యశోవతి అంభోవతి రైవతి సిద్ధవతి సాధ్యవతి గాంధర్వపత్తిలకావతి ప్రభవతి పుణ్యపత్తనే ధురాజితే ఇంద్రాగ్యమనైర్దవరుణవాయుగుభేరైశానాధ్యక్షదిక్పాలకై పాలితే లోకాలోకపర్వతైరావృతే మహేంద్రమలయ శక్తిమతి హిమవదృక్షమతి వింధ్యపారిజాతాని సప్తగురాజలైః మదంగలిరణ్యశృంగమాల్యవత్కిష్కింధర్ష్య శృంగాఖ్య పంచదశపర్వతైశ్చాధిష్ఠితే అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధమాలవ నేపాల కేరళ చోళ పాంచాల గౌళమలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాట నాటక రాట పాండ్య పులిందాంధ్ర హూణ సుధారణ భోజ కుక్కురు గురు గాంధార విదర్భ బర్బర కేకయ కోసల కుంతల కిరాత శూరసేన సేవన టింకర కుంకర మత్స్య మధ్రపార్శ్వ గూర్జర యవన జాలాంధ్ర తాల్వచేతి సింధు ప్రభృతి వివిధ దేశ భాషా భూమి పాలితే
गंगा गौतमी नर्मदा यमुना सरस्वती कृष्णवेणी बाहुधा भीमरथी तुंगभद्रा रेणुका मलाबारिणी कावेरी कृतमाला ताम्रपर्णी विशोका कौशिकी गंडकी विचित्रका वसिष्ठा प्रवरा काश्यपी सरयू सर्वपापः कुशावती फल्गुनी करतोया पुण्यदा प्रणीता हतिरेका पुण्यनदी पवित्रे अयोध्या मधुरा माया काशी कांची अवंतिकापुरी द्वारवती प्रभृति पुण्यपत्तनैर्विराजिते इंद्रगतिरुदाम्रगभस्ति नागसौम्य गंधर्वचारण भारताख्य नववर्षैरधिष्ठिते प्रत्येकं नवसहस्रयोजनैर्विस्तारिते भारत किं पुरुषैलावृत गुरुभद्रात्मक रमणकमन्दारण केतुमारणामक नवखण्डमण्डिते दण्डक विद्या चम्पक बदरिकानुहशकुह देवदारुकातिरन्यागिते महाधरोरुहाकारे 50 कोटि विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे सुमेरुनिजहेमकूट हिमाचलानां हरिवर्ष किं पुरुषवर्षयोश्च दक्षिणे श्रीदिवन्धवलयाचलयोदरे सहस्रयोजन विस्तृते भरतवर्षे भरतखण्डे प्रजापति क्षेत्रे कर्मभूमौ अयोध्या काशी कुरुक्षेत्र प्रयाग कांची श्रीरंग श्रीवेंकटाचलादि पुण्यक्षेत्रैः गंगा गौतमी सरयू नर्मदा पुण्यनदीभिश्च विराजते समभूमध्यरेखायाः पूर्वदिग्भागे भूप्रविष्टषोडशपरिमितस्य द्वात्रिंशत्सहस्रयोजनमूर्ध्नि विस्तारस्य मेरोर्दक्षिणे दिग्भागे श्रीभूभूषावल्लिका संश्लेषणाक्रान्तभोजपत्रावलीराञ्छिदोरस्य श्रीमदादिनारायणस्य नाभितरोजे विराजमानस्य सकलजगदुत्पत्तिहेतोः परब्रह्मणा नियुक्तस्य भूगोलस्य पुरा प्रत्यङ्गिरो मरीचित्रिदक्षविशिष्टाख्याः नवब्रह्मणः तेषां मध्ये कारणं ब्रह्मणः परमायुर्वर्षशतं तदर्थे याते प्रथमवर्षे प्रथममासे प्रथमपक्षे प्रथमदिवसेभ्यः द्वितीयेयामे तृतीये मुहूर्ते त्रयोदशघटिकादिक्रान्त द्विचत्वारिंशद्घटिकाः पार्थिवकल्प कूर्मकल्प ब्रह्मकल्प वराहकल्प सावित्रिकल्पानां मध्ये श्री श्वेतवाराहकल्पे वैवस्वतसावर्णिदाक्ष ब्रह्मरुद्रधर्मरौच्च भूम्यादि चतुर्दशमन्वन्तरेषु मध्यगत सप्तमे वैवस्वतमन्वन्तरे मध्यकूर्मवराह नारसिंहवामन भार्गवराघव कृष्णबौद्धकल्कितशावतारेषु नवमे बौद्धावतारे अष्टाविंशतितमे महायुगे सप्तदशलक्षा अष्टाविंशतिसहस्रपरिमिते कृतयुगे याते द्वादशलक्षा षण्णवतिसहस्रपरिमिते त्रेतायुगे याते अष्टलक्षा चतुष्षष्टिसहस्रपरिमिते द्वापरयुगे जयाते चतुर्लक्षा द्वात्रिंशत्सहस्रपरिमिते कलियुगे प्रथमपादे युधिष्ठिर विक्रमार्कशालिवाहन विजयाभिनन्दन नागार्जुनादिषट्केषु तृतीये शालिवाहनदिगे अस्मिन् वर्तमान व्यावहारिकचान्द्रमानेन श्रीप्रभवादिषष्टिसंवत्सराणां मध्ये श्रीमन्मथनाम संवत्सरे उत्तरायणे शिशिरऋतौ फाल्गुनमासे शुक्लपक्षे अद्य नवम्यां शुभतिथौ बृहस्पतिवासरे शुभवासरे आर्द्रा नक्षत्रयुक्तायां शुभयोग शुभकरण एवं विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ స్వామివారి మహాసంకల్ప పఠనం. యుధిష్ఠిర విక్రమార్క శాలివాహన విజయాభినందన నాగార్జున కల్కి ఇలా అనేకమైనటువంటి షట్చక్రవర్తి
అశ్వమేధాది శతక్రతు పుణ్యఫల ప్రాప్యర్థం ఇహలోకే మనోభిలక్షిత కామనా సిద్ధి ద్వారా భగవతో భాగవత ఆచార్య నిరహేతుక జాయమాన కృపాకటాక్ష సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థ అనంత పుణ్యఫల ప్రాప్యర్థం సాలంకృత సహిరణ్యోదక ధారాపూర్వక కన్యాదాన కైంకర్యం అహం కరిష్యే కన్యాం కనక సంపన్న కనక ఆభరణై దాస్యామి విష్ణవే తుభ్యం విష్ణులోకే నివాసినః కన్యాం అనండి కన్యాం సాలంకృత సాధ్వీం శీలాయ సుధీమతే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మ కామ అర్థ సిద్ధయే కన్యాదాన సాద్గుణ్యార్థం దక్షిణాదానం తుభ్యమహం సంప్రదదే నమమ శ్రీమహాలక్ష్మ్యాః సాలంకృత సహిరణ్యోదక ధారాపూర్వక కన్యాదాన కైంకర్య కరిష్యే మనస్సులో స్వామివారికి అమ్మవారిని కన్యాదానం చేసినట్టుగా భావించి నమస్కారం చేసుకోండి. కన్యాదాన కైంకర్య ఫలితమస్తు తథాస్తు. లక్ష్మీ నృసింహస్వామి గోవింద స్వామి వారికి కన్యాదానం జరుగుతోంది. బ్రాహ్మణే యశ్వం భవదో అచ్యుతపరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార ప్రియార్థే ప్రపరానంద సౌభాగ్య అచ్యుత గోత్రోద్భవాయ చతుర్థజమూరాధీశ్వరాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సకల నిష్కళంక స్వరూపాయ సురాసురార్చిత భాగవత్పరివరాయ అఖిల లోకోత్తమ ఆర్తత్రాణపరాయణాయ పరవ్యూహంతర్యామిర్చావతార స్వరూపిణే పరే పరబ్రహ్మ శర్మణోనత్రే యూహే ప్రత్యుమ శర్మణ పుత్రాయ విభవే వాసుదేవ శర్మణ పుత్రాయ అష్టావతారే సాక్షాత్ లక్ష్మీ నృసింహస్వామినే వరాయ.
गवामङ्गेषु तिष्ठन्ति भूदानं तुभ्यमहं सम्प्रदे नमः भूदानं तुभ्यमहं सम्प्रदे नमः तुभ्यमहं सम्प्रदे नमः शालग्रामशाचक्रे भुवनानि नादशान्तिं प्रयच्छमे तुभ्यमहं सम्प्रदे नमः येभिः गोभो हिरण्यदानशालग्रामदाने श्री लक्ष्मी नृसिंहस्वामी प्रीयता लोकाधारक्रमेण मङ्गलाष्टकानि पठे तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपदेन्द्रियमुत्परामि सावधाना मुहूर्ते सावधाना सुलग्ने सावधाना श्रीनारायण चिन्तन सावधाना श्रीकान्ता गुजगुम्भगुम्भगुम्भरीहं भोगुणानाम्निः पूर्वाचार्यगदम्बदेवी श्रीपाञ्चलाद्रागमः विश्वसेन विभीषण प्रभृतिभिर्भक्तैः सदा सेवितः पायान्नो भगवान् पुराणपुरुषः सदा मङ्गलं सावधाना मुहूर्ते सावधाना सुलग्ने सावधाना नारायण सावधाना श्रीलक्ष्मी कमलालया वसुमती जगद्रक्षणी कल्याणी सकलेश्वरी भाग्यानुसन्धायिनी शोभाङ्गी विमलेश्वरी विमलिनी नारायणी श्रीसती पायान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् सावधाना सुमुहूर्ते सावधाना सावधाना लक्ष्मीनारायण चिंतन सावधाना श्रीरागे गरुडाचलेञ्जनगिरो सिंहाचले मंदिरे वैकुण्ठे कनकाचले गिरिगिरो नारायणाख्याचले लोकालोकमहाचले जनिधो पुण्याचले स्वासितः पायान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् सावधाना सुमुहूर्ते सावधाना प्रासादध्वजसौधमण्डप महासौवर्णपीठोल्लसिते प्राकारान्तरे मरत्तरिजाज्वल्यमानो हरिः नित्यं नित्यमहोत्सवं बहुविधं मासं च पक्षोत्सवं सम्प्राप्तो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् सावधाना सुमुहूर्ते सुलग्ने सावधाना वीरः कच्छपसो करोणमृगः कुब्जो महाभार्गवो रामो यादवनायको परशः श्रीकृष्णकल्याणः लोकानां परिपालनाय दिनिभूदेवो जगद्रक्षकः पायान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् सावधाना सुमुहूर्ते सावधाना सावधाना वेदव्यासपराशरो सुगमुनिः प्रह्लादरुक्माङ्गदो विश्वक्सेन विभीषणौ च हनुमान् श्रीवैनतेयादयः केतैर्भागवतोत्तमैरनुदिनं संस्तूयमानोत्सवः पायान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् सावधाना मुहूर्ते सावधाना सुलग्ने सावधाना श्रीरामानुजभट्टारिषठगोपानन्दसङ्कर्षण श्रीगौरदर्शन पाञ्चजन्य भरदाचार्यै सदा वैष्णवैः केतैर्भागवतोत्तमैरनुदिनं संस्तूयमानः सदा पायान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् सावधाना मुहूर्ते सावधाना सावधाना नानाः वेदपुराणसार विभव श्रीपाञ्चरात्रागमैः शास्त्राणामधिगैस्तमस्तभैः वैष्णवैः शाश्वतः भक्तैर्भागवतोत्तमैः प्रतिदिनं संसेव्यमानो हरिः पायान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् सावधाना मुहूर्ते सावधाना सुलग्ने सावधाना देवदैवत्यानां समस्तगदाधार महामण्डूक कूर्मयज्ञ वराशेज पृथिवीनां समस्त मंगलानवृत्य सकल कल्याण लक्ष्मी लक्ष्मी समेतस्य सिंहयक्रगदाधारङ्गात्यागिधस्य श्रीवत्सगौस्तभ लक्ष्मी मनोहर वक्षस्थलस्य भोगसेनस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्री सत्यभामा राधात्यनेक गोपिका सौन्दर्य शोभितस्य तिथिवार नक्षत्र मुहूर्त लग्नो रात्रि
బ్యాండ్ వాయించండి. గోవింద గోవింద ఫుల్ బ్యాండ్ వాయించాలి. వారికి జీలకర్ర బెల్లం పితా త్వమసి లోకస్య సర్వస్య జగతః పతే మాతా స్వయం విశాలాక్షి లక్ష్మీదేవానపాయిని. సకల లోకాలకు తండ్రి అయినటువంటి లక్ష్మీ నృసింహస్వామి వారికి, అలాగే నిత్యానపాయనైనటువంటి లక్ష్మీ అమ్మవారికి సుముహూర్త వేళ అర్చక స్వాములు జీలకర్ర బెల్లాన్ని నెత్తిపైన ఉంచేటువంటి దివ్యమైనటువంటి సుముహూర్త సన్నివేశం ఇది. కళ్యాణంలో అత్యంత ప్రధానమైనటువంటి ఆ అంశాన్ని భక్త బృందాలు అందరూ కూడా సుముహూర్త వేళ వీక్షిస్తూ ఉన్నారు. చక్కగా లగ్గాష్టకాలు పఠించినటువంటి అర్చక స్వాములు సుముహూర్త వేళ స్వామికి అమ్మకు మంగళాశాసనం చేస్తూ జీలకర్ర బెల్లాన్ని ఒకరి నెత్తిపై మరొకరు చక్కగా ఉంచుకున్నట్లుగా అర్చకులు సహాయాన్ని చేసి కర్పూర నీరాజనాన్ని అందిస్తూ ఉన్నారు. ఎంతటి భాగ్యం! ధన్యోస్మి అనుగృహీతోస్మి దర్శనేన తవ ప్రభో చక్షుషో సఫలం జన్మ జాతమద్య సురేశ్వర. స్వామి, మా అదృష్టవశం వల్ల కళ్యాణ వేళ ఓ యాదగిరి లక్ష్మీ నృసింహ దర్శనమిచ్చావు. మీ కళ్యాణ రూపాన్ని చూసి అనుగ్రహం పొందాము. మీ దర్శనం చేత మేము ధన్యులమయ్యాము. దేవా, నిన్ను దర్శించడం వల్ల మా నేత్రములు సఫలమయ్యాయి. మిమ్మల్ని చూడనటువంటి మనుష్యుని యొక్క జన్మ వ్యర్థము అని కూడా భావన చేస్తూ ఉన్నారు. భక్త్యావేశం చేత ఆ లక్ష్మీ నృసింహ భక్తులందరి లోపల కూడా దీక్ష ఏర్పడుతూ ఉన్నది. అర్చక స్వాములు మహామాంగళ్య పూజకు శ్రీకారం చుట్టారు. కళ్యాణ సుముహూర్తం అయిన తరువాత జీలకర్ర బెల్లాన్ని పరస్పరం నూతన వధూవరులు ఉంచుకున్న తరువాత కూర్చెలతో ఆ కళ్యాణ బంధాన్ని గుర్తు చేసేటువంటి ఆ మహామాంగళ్యాలు సమస్త లోకాలకి కూడా జనని అయినటువంటి కళ్యాణ కల్పవల్లి అమ్మవారి మెడలో నృసింహస్వామి అందించేటువంటి ఆ దివ్యమైనటువంటి మహామాంగళ్య పూజను సవైదికంగా అర్చక స్వాములు నిర్వర్తిస్తూ ఉన్నారు. నిత్యపుష్టాంగరీషిణీ శ్రీయర్మే భజత లక్ష్మీర్మే నశ్యతో మమా గోదిం రాజ సత్యమసీమహి రూపమన్నస్య మహేశ్వరే శ్రయదాయజేన ప్రజాభూతామయి సంభవ గర్దమా వాసయ మే కులే మాతరం పద్మమాలిని జిక్రీతవత మే గృహే దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలిని సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ యఃకరిణీం యష్టిం పింగళాం పద్మమాలిని హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ జాతవేదో లక్ష్మీమనపగామిని హిరణ్యం ప్రబోధంగావో దాస్యోస్మాన్ విందేయం పురుషానః మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి లక్ష్మీ ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి లక్ష్మీ ప్రచోదయాత్
సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి ముఖే ఆచమనం సమర్పయామి ఔపచారిక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధాచమనం సమర్పయామి వస్త్రయుగ్మం సమర్పయామి ఊర్ధ్వముండ్రాన్ ధారయామి దివ్యందనం సమర్పయామి హరిత్వాన్ సమర్పయామి హరిద్రాచూర్ణ కుంకుమ సుగంధ పరిమళ ద్రవ్యాన్ సమర్పయామి గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః హృషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః విద్యాయ నమః మంగళసూత్రదాయ నమః లబ్ధాయ నమః విభూత్యై నమః సురభ్యై నమః పరమాత్మాయ నమః షోడశోపచారములతో పఠనం చేసిన తరువాత అర్చక స్వాములు మహామాంగళ్య పూజను యథావిధిగా నిర్వర్తిస్తూ ఉన్నారు. కుంకుమార్చన చేస్తూ ఉన్నారు. సకల మంగళములకు అధిదేవత అయినటువంటి కళ్యాణ కల్పవల్లి మంగళసూత్రములకు అధిదేవత. మాంగళ్య దేవతా పూజం ఎవరైతే దర్శిస్తారో అటువంటి స్త్రీలకు ఏ జన్మలోనూ వైధవ్యం సిద్ధించదు. పూర్వ సువాసినులే కనుక దర్శిస్తే వారికి జన్మాంతరాల్లో అటువంటి కష్టం కలగదు. అటువంటి మహామాంగళ్యాన్ని పరమ పవిత్రమైనటువంటి కుంకుమ పూజ చేస్తూ ఆరాధన చేస్తూ ఉన్నారు. శ్రీసూక్త పఠనం చేస్తూ ఉన్నారు. అగ్నిముఖంగా హోమము చేత అర్చింపదగినటువంటి వాడు యాదగిరి గుట్టపై ఉండేటువంటి లక్ష్మీ నృసింహస్వామి. అటువంటిది దేవదేవుని చేతుల ద్వారా అమ్మవారికి సమర్పింపబడేటువంటి మహామాంగళ్యాలకు కూడా ఉపచారాలను సమంత్రకంగా సమర్పిస్తూ నారికేళాది ఫలాదులతో ఆరాధన చేస్తూ ఉన్నారు. యజ్ఞం చేత ఆహ్వానింపబడేటువంటి పరబ్రహ్మమైనటువంటి నృసింహదేవుని కళ్యాణ మహోత్సవంలో మహామాంగళ్య పూజను వీక్షించడం అనేటువంటిది జన్మాంతర సుకృతం చేత లభించేటువంటి పుణ్యం. అనాది పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి స్వామి ఒకే రూపముతో జగత్తంత ప్రహ్లాద రక్షణ వేళ విరాజిల్లినటువంటి దేవదేవునికి చక్కగా దివ్యమైనటువంటి కళ్యాణ సన్నివేశంలో నామోచ్చారణం చేసి పాపాలను తొలగించుకుంటూ ఉన్నారు. ఆ మహామాంగళ్యాలకి సమర్పితమైనటువంటి కర్పూర నీరాజనాన్ని కనులకద్దుకున్నటువంటి భక్తులు ఆ స్వామివారు ఎప్పుడు చక్కగా అమ్మవారి మెడలో ఆ మాంగళ్య ధారణాన్ని చేస్తారు. ఎంతటి భాగ్యం ఆ మహామాంగళ్య పూజలో వినియుక్తమైనటువంటి దివ్యమైనటువంటి ఆ కుంకుమ ధారణం చేయటం అనేటువంటిది. బ్రహ్మ, రుద్రుడు, వసు, సాధ్య, విశ్వేదేవతలు, సప్తమరుత్తులు, ఇతర దేవతలు ఏ దేవదేవుని ఆజ్ఞానుసారం వర్తిస్తూ ఉంటారో అటువంటి స్వామి లోకరక్షా దీక్షతో ఈ దివ్య సమయంలో మహామాంగళ్య బంధనం చేయనున్నాడు. అటువంటి మహామాంగళ్యాలను అర్చక స్వాములు భక్తులకు చూపిస్తూ ఉంటే చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నారు. సనాతనులైనటువంటి యోగీంద్రులు కూడా ఇంత అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని వీక్షించారో లేదో, మాకు ఈ కలియుగంలో ఈ ప్రథమ పాదంలో ఈ పరమ పవిత్రమైనటువంటి పాల్గొన మాసం శుక్లపక్షంలో ద్వాదశి తిథి శ్రీకారం చుట్టుకుంటూ ఉండేటువంటి దివ్య నేపథ్యంలో ఈ బ్రహ్మోత్సవాలను పరిపూర్ణం జరుగుతూ ఉండేటువంటి లక్ష్మీ నృసింహస్వామి యాదాద్రి దేవుని యొక్క దివ్యమైనటువంటి పరిపూర్ణతను సమర్పించేటువంటి కళ్యాణ మహోత్సవంలో మహామాంగళ్యముల యొక్క పూజ పుష్పారాధనంతో వివిధమైనటువంటి కుంకుమ వంటి పుణ్య ద్రవ్యాలతో
धीमहि पशूनागो रूपमन्नस्य यशस्वी श्रीगतामये यथाहमस्याद्भक्तश्रीगैपमाने यथा श्रीदृप्यते भुगुंसि प्रिये प्रिया एवं भगस्य दृप्यानि यज्ञस्य काम्यप्रियः रामेत्यग्निर्वदति तथेति वायुराहतते अन्तेति सत्यं चन्द्रमाः आदित्यः सत्यभूमिति आपस्तत्सत्यमाभरन् दक्षिणा यज्ञमेकामः समृद्ध्यताम् గోవింద గోవింద తూష్ణీం చతుర్ధం ముత్యాల తలంబ్రాలు స్వామివారు అమ్మవారి మీద, అమ్మవారు స్వామివారి మీద అక్షతారోపణం చేసుకునేటువంటి పరమ పవిత్రమైనటువంటి సన్నివేశం. తెలుగువారికి ఈ అక్షతారోపణ సన్నివేశం అంటే ఎంతో ప్రీతి. జానక్యా కమలామలాంజలిపుటేయా పద్మరాగాయితా అని చెప్పి స్వామివారి యొక్క పరిపూర్ణ మానవాకృతికి శ్రీరామచంద్ర ప్రభువు యొక్క కళ్యాణ ఘట్టాన్ని తలుచుకుంటూ వివాహ పత్రాల్లో కూడా శ్లోకాన్ని ముద్రించుకోవటం అనేటువంటిది మనకి తెలిసినటువంటిదే. ఇక ఎన్నో ఈ తలంబ్రాలు పోసుకునేటువంటి సన్నివేశాలను నిత్య కళ్యాణ చక్రవర్తి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో దర్శించినటువంటి తిరుమల ఆలయ కవి అభివర్ణించాడు. పిడికిట తలంబ్రాల పెండి కూతురు అనేటువంటి పాటలు ఎన్నో జగత్ప్రసిద్ధమైనటువంటివి ద్రావిడాగమ సార్వభౌమునిచే విరచింపబడ్డాయి. అటువంటి తలంబ్రాల కార్యక్రమం పరిపూర్ణమయ్యాక పరస్పరం లక్ష్మీ నృసింహదేవతలు ఇప్పుడు పుష్పహార సమర్పణం చేసుకుంటూ ఉన్నారు. పుష్పాలతో హారాలను నిర్మించారు. ఆ పుష్పహారాలు తాము ధరించినటువంటివి నవదంపతులు మరొకరికి అలంకారంగా అందజేస్తారు. ఇది ఒకరి హృదయాన్ని మరొకరికి అందజేయటం అనేటువంటి దివ్యమైనటువంటి ఉపచారం. అంటే ఒక ఆగమోక్తమైనటువంటి కళ్యాణ విధిలో పరస్పరం ఈ పుష్పమాలిక సమర్పణం అనేటువంటి చేసుకుంటూ ఉంటే వీక్షిస్తే దంపతుల మధ్య అనురాగం బాగా ఏర్పడుతుంది అనేటువంటిది మహాఫలంగా చెబుతూ ఉన్నారు. ఆయుధనవాన్ భవతి ఏవం వేద యోపామాయుధనం వేద ఆయతనవాన్ భవతి. వేదపారాయణ ప్రియా వేదపారాయణమవధారయ ప్రథమతః ఋగ్వేద ప్రియా ఋగ్వేదమవధారయ. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్ సమిద్ధో విస్పదస్పది పవామానో విరాజతి శ్రేణన్ వృషాకనిక్రదతు తనోనభాత్తవామానశృంగే శిశానోర్జతి అంతరిక్షేణ రాజతు ఈలేన్యపవామానో రజిర్విరాజతి ద్యుమాన్ మధోర్ధారాభిరోజాస బర్హిః ప్రాచీనమోజాసా పవామానశృణన్ హరిః. దేవేషు దేవైయతే ఉదాలయేహతే బృహత్పార్వారో దేవీహిరణ్యైః పవామానేన సుశ్రూతాః సుజల్పే బృహదే మహీ పవామానో బృహర్ణతి నక్కోషాసా న దర్శతే ఉభా దేవా నృజక్షాదాహోతారాదేంజాహువే పవామాన ఇంద్రో వృషా భారాదే పవామానస్య సరస్వతీడామహి హిమన్నాజిజ్ఞమాగామందిత్రా దేవే సుపేదాదః సృష్టాహారమగ్రజాన్ గోపాం పూర్వజామానమాహువే ఇంద్రురింద్రవృషాహరి పవామాన ప్రజాపతిః వనస్పతిం వామమానమస్మానమందిధారాయ సహస్రావల్సం హరితం రాజామానం హిరణ్యమయం విశ్వే వాయుర్బృహస్పతిస్తోర్యోగ్నిరింద్రస్తజోషాదః ఏ వద్భశ్చంద్రం వహతం యక్ష్మాయంతి జనాదనో పునస్తాన్యజ్ఞయా దేవానయంద్రజతాగాదాః
మావీదన్ పరిబంధనోజ ఆసీదందిదం పాది సుగేభిర్దుర్గమతి దామవద్వాంతరాతయః సుమంగళే విజయం వధూరిమాం సామేదపశ్చాద సౌభాగ్యమస్తే దత్వాయాధాస్తం విపరేద ఓం యా గుంగూర్యాయ 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 గుంగూర్యా గుంగూర్యాయ గుంగూర్యాసిని వాలి గుంగూర్యాసిని వాలి యాసిని వాలి యాసిని వాలి యాసిని వాలి యాసిని వాలి యా రాకా యాసిని వాలి యా రాకా యా రాకా యా రాకా యా రాకా యా రాకా యా సరస్వతి యా రాకా యా సరస్వతి యా సరస్వతి యా సరస్వతి ఇంద్రాణి ఊదయ వరుణాని ఊదయే వరుణాని ఊదయే వరుణాని ఊదయే వరుణాని స్వస్తయే వరుణాని ఊదయే వరుణాని స్వస్తయే వరుణాని స్వస్తయే వరుణాని స్వస్తయే స్వస్తయ ఇది స్వస్తయే ఓం వివాహమాప్నోతి వివాహమాప్నోతి జోయాప్నోతి వివాహమాప్నోతి యః వివాహమితి వివాహం ఆప్నోతి యోయాప్నోత్యాప్నోతి ఏవమేవ యాప్నోత్యాప్నోతి ఏవమేవం జోయ ఏవం వేద వేదైవం జోయ ఏవం వేద వేదైవమేవం వేదాధో అధో వేదైవమేవం వేదాధో 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 దేవతాభ్యో దేవతాభ్యోధో వేదాధో దేవతాభ్య అధో దేవతాభ్యో దేవతాభ్యోధో అధో దేవతాభ్య ఏవ దేవతాభ్యోధో అధో దేవతాభ్య ఏవ అధో ఇత్యధో దేవతాభ్య ఏవ దేవతాభ్యో దేవతాభ్య ఏవ ఇత్యేవ దేవతాభ్యో దేవతాభ్య ఏవ ఇత్యేవైవ సంబిడగం సంబిడం ఇత్యేవైవ సంబిడం సంబిడగం సంబిడం సంబిడం దధారి సంబిడం సంబిడం దధారి సంబిడం దధారి సంబిడగం సంబిడం దధారి దధారి సంబిడగం సంబిడం దధారి సంబిడమిది సంబిడము దధారి దధారి సంబిడం దధారి తస్మాదిదమన్యోన్యస్మై దదాతి శ్రియమేవావరుంధే శ్రీదేవాదేవేత్యాః క్షేమో వైరాష్ట్ర పెనుశైలవాస మంగళగిరివాస పానకాల స్వామి వేదాద్రివాస కదిరి నృసింహ జయ నరసింహ శ్రీ నరసింహ జయ నరసింహ శ్రీ నరసింహ జయ నరసింహ శ్రీ నరసింహ జయ నరసింహ శ్రీ నరసింహ కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం స్వస్తి సామ్రాజ్యం భోజ్యం రాజ్యం వైరాజ్యం పరమేశ్వర
శ్రేష్ఠ్యం రాజ్య మహారాజ్యమాధిపత్యమయం అంతపర్యాయై స్యాత్ సార్వభౌమ సార్వాయుషః దాతా పరార్ధా సముద్ర పర్యంతాయ ఏకరాజితే అప్యేష శ్లోకోభిగీతో మరుతః పరివేష్టారో మరుత్తస్య సంగృహే ఆవిక్షితచ్చ కామప్రియేర్విశ్వే దేవాः సమాచదయతే తం విష్ణవే చరుణ్నిర్వపతి యజ్ఞో వై విష్ణుః యజ్ఞయేవాందద ప్రతిష్ఠతి స్తోత్ర జుహోతి విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహా ప్రతిష్ఠాయే స్వాహేతి ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ ఓం వజ్రనఖాయ విద్మహే దీక్షద్గోష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్ ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ అనంతరాయ సర్వత్రోమోతిరాత్రవత్తమహర్భవతి సర్వత్యాప్తే సర్వత్రదిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతే స్వస్తి మంత్రార్థా సత్యా సఫలా సంతతి భవంతో మహాంతో న గృహ్ణంతో అస్య శ్రీమద్భగవతో నారాయణస్య శాశ్వత అభయప్రదానేకశీలస్య సర్వజ్ఞస్య సత్సంకల్పస్య మందేతరు మందోహయమోదోహయ వేదోపాసన బిలవదామతీమ్నః కృపారసామ్నః శ్రీలక్ష్మీ గోదాసమేత లక్ష్మీ నృసింహస్వామినః నిత్యం పూర్ణారాధనం భూయాయ భవంతో మహాంతో న గృహ్ణంతో అస్య భగవతో దేవదేవోత్తమస్య అఖిలాండకోటి బ్రహ్మాండ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవస్య పురుషోత్తమస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం అవదేనస్య శ్రీలక్ష్మీ నృసింహస్వామినః నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ యంత్రోత్సవ పవిత్రోత్సవ ప్లవోత్సవ ధూపోత్సవ దీపోత్సవ దమనోత్సవ డోలోత్సవ మాలికోత్సవ గరుడోత్సవ రథోత్సవ వార్షిక బ్రహ్మోత్సవా నిర్విఘ్నా నిరవిచ్ఛిన్నాశ్చ భూజాధృతి భవంతో మహాంతో న గృహ్ణంతో అనయోర్దివిధం పచ్చో అఖిల జగద్రక్షణానుకూల ప్రీతి పరస్పరం అవిచ్ఛిన్నాశ్చ భూజాధృతి భవంతో మహాంతో న గృహ్ణంతో అస్య రాజా రాష్ట్ర గ్రామ యజమాన ఆచార్యాయీనాం బ్రహ్మోత్సవాంగ కళ్యాణ మహోత్సవం సేవితుమాగతానాం భక్తానాం క్షేమస్థైర్య ధైర్య విజయ భయాయురారోగ్య ఐశ్వర్య ధనధాన్య పుత్ర పౌత్రాభివృద్ధిర్భూయాయ భవంతో మహాంతో న గృహ్ణంతో దేశోైంద్రభద్రవోస్తు రాజా ధార్మికో విజయీ భవతు నదనదీతటాగాజ్యకిలం సంపూర్ణం భవత్ సర్వే జనాః సుఖినో భవంతు స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు కాలే వర్షతపర్జన్యः పృథివీ సస్యారిణీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవः శ్రీరంగనాథో చేదు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం కాయేన వాచా మనసేంద్రియైర్వా భుజ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి సర్వం శ్రీలక్ష్మీ నృసింహస్వామి దివ్యచరణారవిందార్పణమస్తు ఓం యో వేదాం బ్రహ్మణో వేద అమృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయుఃకీర్తిం ప్రజాన్ దదోః భాగదేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణా ఋషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావదేర్వై దేవతాస్తాः సర్వా వేదవిధి బ్రాహ్మణే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో దివే దివే నమస్కుర్యాన్నాశ్లీలం
देता एव देवता प्रीणाति पर्याप्यानन्दराजाय सर्वस्तोमोतिरात्र उत्तममहर्भवति सर्वस्याप्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति शतं जीव शरदो वर्धमान इत्यपि निगमो भवति शतमिति शतं दीर्घमायुः मरुदयेन वर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमे शतं दीर्घमायुः अग्नेशस्मिन्यते ममर्पयेन्द्रावतीमपचते मिहावः अयं मूर्ध्ना परमेष्टि सुवच्चास्तमानानामुत्तमश्लोको पश्यति पुत्रं पश्यति पौत्रं प्रजया पशुभिर्मिथुनैर्जायते यस्यैवं विदुषोऽग्निहोत्रं जुह्वति यौजेन देवम् अस्मे देवासो उपुषे चिकित्सतयमासिरा दम्पते वाममष्टुतः पुमान् पुत्रो जायते विन्दते वस्वरदिष्टे अरपाये धते गृहा आशीर्दाया दम्पते वाममष्टुता मरिष्टो राजसता समोगता यासत्तं दुग्धं कुम्यासहेष्टेन यामन्नमतिञ्जहाधुतः सर्पिर्ग्रीवेऽपि वर्यस्य जायापि वानः पुत्रा कृशासोऽस्य ताजा निर्यस्व मगस्य मान इन्द्रायासिरकं सा कुम्यादा आशीर्महोद्यमुतु सुप्रजास्त्वमिषं ददातु द्रविणकुं सवर्चसं सञ्जयन् क्षेत्राणि सहसाहमिन्द्र कृण्वानो आन्याकुम् अदरान् आश्रमेवैतामाशास्ते पूर्णपात्रे अन्ततोऽनुष्टुभा चतुष्पद्वा एतश्चन्द प्रतिष्ठितं पत्ये पूर्णपात्रे भवति अस्मिन् लोके प्रतिष्ठानेति अस्मिन्नेव लोके प्रतिष्ठति अधो वाग्वानुष्टुः वाङ्मिथुनम् आपोरेत प्रजननम् एतस्माद्वै मिथुनाद्विज्योतमानस्तनयन् वर्षति एतस्मिन् प्रजा प्रजनयन् यद्वै यज्ञस्य ब्रह्मणा युज्यते ब्रह्मणा वै तस्य विमोघः अद्विशान्तिः विमुक्तं वा एतर्योक्तं ब्रह्मणा आदायै नत्पत्नी सा पुण्ये तेषां चेत् अञ्जलौ पूर्णपात्रमानयति एत एवास्यां प्रजान् दधाति प्रजया हि मनुष्यः पूर्णः मुखं विमृष्टे ओवृतस्यैव रूपं कृत्वोत्तिष्ठति शीते वाते पुनर्निवेद्याः क्षेमो वै राष्ट्रस्य शीतो वातः क्षेममेवावर् नवो नवो भवति जायमानोऽह्नाङ्गे दुरुषमेत्यग्रे भागं देवेभ्यो विदधात्याजन्द्रचन्द्रमा आस्तिरत दीर्घमायु आपवन्दन्तु जीवसे दीर्घायुत्ताय वर्षते यत्ता हृदा कीर्णा मन्यमानोऽमर्त्यं मर्त्योजो हवीमि जातवेदोजसो अस्मासु धेहि प्रजाभिरक् अमृतत्वमस्याम् पेत्तं सुकृते जातवेदवलोकमग्ने कृणवस्योनम् अस्तिनकं सपुत्रणं वीरवन्तं गोमन्तकं रजन्नस स्त्री द्रविणोदा द्रविणसस्वरस्य द्रविणोदास्तनरस्य प्रयोदतो द्रविणोदा वीरवते मिषन्ना द्रविणोदार असते दीर्घमायुः सविता पश्चातात् सविता पुरस्तात् सवितोत्तरात्तात् सविता धरात्तात् सवितानस्वत सर्पदातिं सवितानो असदान् दीर्घमायुः इन्द्रश्रेष्ठानि श्रेष्ठानि द्रवीणानि द्रवीणानि देहि देहि चित्यं दक्षस्य शुभगत्तं शुभगत्तमस्मे शुभगत्तमिति शुभगत्तम् अस्मे जित्यस्मे घोषं रजीनामरिष्टिं हरिष्टिं तनूनां स्वात्मानं वाचः वाचस्वदनत्तं सुदनत्तमह्नां सुदनत्तमिति सुदनत्तम् अह्नामित्यह्ना ततो न देतान् द्वन्द्वमिन्द्रेण देवताश्चन्ते दन्दैं मयि मिथुनं तस्मात् दन्दा मिथुनं प्रजायते प्रजात्यै प्रजायते प्रजया वसुभिर्जयेव एष विश्वविदु विश्ववित्पावते भवते मनीषी मनीषी सोमाः सोमो विश्वस्य भुवानस्य राजा राजेति राजा द्रप्साङ्गे रजन् विदधेषु विदधेष्विन्दोः इन्दुर्वे विवारं वारमव्यौ समयाति अतीयाति इन्दुं रिहन्ति महिषाः महिषादब्धाः
अदर्धा पदे पदे रेभन्ति कवयाः कवयो न गृध्राः गृध्राजित् गृध्राः हिन्वन्ति धीराः धीराः दशभिः क्षिपाभिः दशभिरिति दशभिः क्षिपाभिस्तं समञ्जते अंजते अपां रसेनेति रसेन त्वया भयं पवामानेन सोम भरे कृतं विचिनुजाम सस्तात् प्राग्दिग्भागे इन्द्रो देवता इन्द्रप्रसादात् राज्याभिवर्धनमश्नुते दक्षिणदिग्भागे यमो देवता यमप्रसादात् आयुष्याभिवर्धनमश्नुते पश्चिमदिग्भागे वरुणो देवता वरुणप्रसादात् पुत्रपौत्राभिवर्धनमश्नुते उत्तरदिग्भागे कुबेरो देवता कुबेरप्रसादात् धनधान्याभिवर्धनमश्नुते सर्वदिग्भागे ब्रह्मा देवता ब्राह्मणप्रसादात् शत्रुञ्जय मृत्युञ्जयमश्नुते सोमेन राजा सर्वादिशो जयति एवं वेद प्रदेव आगन्नादे प्राते भागान्नादा हिम धीमा ओ श्रिये आयुर्विश्वायुर्विश्वं विश्वमायुरते महे प्राजान्त्वाटाराधेनिदे यस्मे साधन्देवे मजारादो आवाजन्ते भद्रं श्रेजा